హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. మీ పేరు రాజశేఖర్. మీరు లక్ష్మీ కన్స్ట్రక్షన్ ఫర్మ్ సంబంధించిన ఆర్కిటెక్ట్. ఇక్కడ అదే ఫర్మ్ కన్స్ట్రక్షన్ పని మీద వచ్చారు, అవునా? నాకెలా తెలిసిన అడగండి. అవును, మీకెలా తెలుసు? వెరీ సింపుల్. నేను ఆ క్లబ్ తాలూకు పిఆర్ఓ అని. మీరు వస్తారు, రిసీవ్ చేసుకోమని పంపారు. సభ్యతగాను సంస్కారంగాను కనిపించే మీరే వారై ఉంటారని ఊహించాను. వెరీ గుడ్, బాగానే ఊహించారు. మీ పేరు? పేరు జ్యోతి. ఊరు ఇదే, కన్నవారు లేరు. అన్నిటికీ నేనున్నానంటూ నాకున్నది రఘునాథ మాస్టర్. హాబీ ఉద్యోగం చేయడం, అలవాటు ఎక్కువగా మాట్లాడడం. అది మీకు అర్థమైందనుకుంటాను. మీరు ఎక్కువగా మాట్లాడినా ఎంతసేపు మాట్లాడినా వినాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. రండి, మీ రూమ్ చూపిస్తాను. ఎలా ఉంది రూమ్? గుడ్, వెరీ గుడ్. మీరు స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. భోజనం నేను పంపిస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఈవినింగ్ వస్తాను. క్లబ్ బిల్డింగ్ సైడ్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి మా క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ అంతా వస్తారు. See you. Bye. Bye. I am Ravindra, club president. How do you do, sir? Pleased to meet you. I am Raghu, club secretary. I'm Shekhar. I am Shankar. Nice meeting you. I am Bhaskar. Thank you, sir. Come on, Shankar. Let us go to the site. Just fine. Oh, నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం, నమస్కారం మాస్టారు. వారే మా మాస్టర్ గారు. రండి, పరిచయం చేస్తాను. అలాగే. ప్లీజ్ క్యారీ ఆన్. ఈయనే మాస్టర్ రఘునాథం గారు. నమస్తే. నమస్తే. ఐఎమ్ శేఖర్. మా మాస్టర్ గారు మంచికి మమతకి మారిపోయారు. నా సర్వస్వం కూడా వారే. చూడు బాబు, మా జ్యోతి తనకు నచ్చిన మనిషిని మరీ మెచ్చుకుంటుంది. మీరంతగా పట్టించుకోకండి. ఓకే. జ్యోతి, కమ్ హియర్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. చూడు బాబు, మా జ్యోతి పేరుకు తగ్గట్టు దీపం లాంటి పిల్ల. మనసు లేని దేవుడు ఆమె తల్లిదండ్రుని చిన్నతనంలోనే తీసుకుపోయాడు. అప్పటి నుంచి నా దగ్గరే నా కన్నబిడ్డలా పెరుగుతోంది. తన బాధను మర్చిపోవడానికి అందరితోనూ ఎప్పుడూ గలగలా మాట్లాడేస్తుంటుంది. నిజంగా మా జ్యోతి మంచికి మమతకి మరో రూపం అనుకో బాబు. హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటి చేస్తున్నారు? ఏముందండి, డ్యూటీ. చూడండి, జీవితంలో డ్యూటీ ముఖ్యం కావాలి తప్ప జీవితమే డ్యూటీ అయిపోకూడదు. ఏమిటి మీరు అనేది? ఏముంది, అందమైన కొత్త ప్రదేశానికి వచ్చారు. ఇక్కడున్న ప్రకృతి సౌందర్యాన్ని చూడాలని లేదా? చూడాలని ఉందనుకోండి, కానీ నాకు చూపించేవాడు ఎవరున్నారు? నేనున్నానుగా. మీరా? అవును, మీరు మా గెస్ట్. నేను మీకు గైడ్ గా ఉండి అన్ని చూపిస్తాను. పదండి. షూర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. You want some more? No more, thank you. ఏది మీ చేయి చూడనివ్వండి. మీ చేతులు చుట్టం కూడా వచ్చా? తెలుసు గనకే మీ గురించి తెలుసుకోవాలని చూస్తున్నాను. అమ్మా, మీకు పెళ్ళయింది. ఆ విషయం నేనే చెప్పాగా. షూ. మీకు 3 పిల్లలు. ఆల్రెడీ ఉన్నారా లేకపోతే ఉంటారా? ప్రస్తుతం లేకపోవచ్చు, ముందు మాత్రం ఉండి తీరుతారు. మీరు అబద్ధాలు ఎక్కువగా చెప్తారు. అలానే ఎందుకు అనుకుంటున్నారు? ఆడపిల్లలు 2 పుడతారు కనుక. అంటే నాకు ఒక అబ్బాయి, 2 ఆడపిల్ల పుడతారన్నమాట. పోన్లేండి, నాకు ఆడపిల్లని చాలా ఇష్టం. ఆహా, మీ ఆడపిల్లలంటేనా పరాయి ఆడపిల్లలంటేనా? ముచ్చటగా ఉండే ఆడపిల్లని. సారీ, లెఫ్ట్. ఓకే ఓకే ఓకే, వచ్చేస్తున్నాను, ఉండండి. ఓ, ఐఎమ్ సారీ. అన్నిట్లోకి గొప్ప ఫోటో ఇది. కాకపోతే దీన్ని గనక మీ ఆవిడ చూసిందంటే అయ్యగారి పని ఉపవాసమే. అలా సరదాగా సాగిన మా పరిచయం ఒక తీయటి స్నేహంగా మారింది. ఆ తర్వాత ఒకరోజు సాయంత్రం తన ఇంటికి భోజనానికి పిలిచింది జ్యోతి. అక్కడికి వెళ్ళి నేను అనుకున్న పరిస్థితిలో ఊహించని విధంగా శారీరకంగా ఆమెకు దగ్గరయ్యాను. ఆ మన్నాడేదో తప్పు చేసినట్టుగా ఆమె ముందు తలదించుకున్నాను. సారీ.
ఐఎమ్ వెరీ సారీ. తప్పు మీది కాదు, నాది. జ్యోతి, అవును, వృత్తిరీత్యా వచ్చిన మీకు నేను తారసపడకపోతే తల ఉంచుకొని మీ పని చూసుకొని వెళ్ళిపోయేవారు. నేను మిమ్మల్ని కలిశాను. కలిసి ఊరుకోక ప్రశాంతమైన కొలంలో రాయి విసిరినట్టుగా నేను మిమ్మల్ని కదిపాను. నవ్వించి కవ్వించి నేనే ముందడిగేశాను. కనుక ఇది తప్పే అయితే అందుకో బాధ్యురాల్ని నేనే. కానీ జ్యోతి, ఇప్పుడు నేనేం చేయాలి? ఏమీ చేయనక్కర్లేదు. జరిగింది మర్చిపోయి మీరెలా వచ్చారో అలాగే హాయిగా వెళ్ళిపోండి. మీ భార్య బిడ్డలతో చల్లగా ఉండండి. నేను జరిగింది ఒక తీయటి కలగా నా గుండెల్లో దాచుకుంటాను. హాయిగా సాగిపోయే మీ సంసారానికి నేనేనాడు ఏ విధమైన అడ్డు అవరోధం కాను. ప్లీజ్ బిలీవ్ మీ. క్షణికోద్రేకంలో జరిగిపోయిన ఆ సంఘటన గురించి కొంతకాలం ఆలోచించాను. కాలం గడుస్తున్న కొద్దీ ఆ జ్ఞాపకం నా మనసులోంచి పూర్తిగా చిరిగిపోయింది. ఎంతో హాయిగా నా భార్య బిడ్డలతో కాపురం చేసుకుంటున్న రోజుల్లో అనుకోకుండా తప్పనిసరైన పరిస్థితుల్లో బాబీ మా జీవితంలో ప్రవేశించాడు. అప్పటి నుంచి ఎంతో మారిపోయింది. పైళ్ళంతా నరకం అయిపోయింది. ఎందుకు ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినా నో షీస్ అన్ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. మళ్ళీ మామూలు మనిషి కాలేకపోతుంది. శేఖర్, ఆ కుర్రాడి కారణంగా నీ సంసారాన్ని నాశనం చేసుకోవటం మంచిది కాదురా. ఐ నో బట్ వాట్ టు డూ? అనేం చేయమంటావురా? ఆ పిల్లాన్ని ఎక్కడ ఉంచమంటావు? రైట్, నా మాట విని వాడిని ఏ బోర్డింగ్ స్కూల్లోనే చేర్పించి. అసలు నేను నీతో మాట్లాడలే. ఇప్పుడు నేనేం తక్కువ చేశానబ్బా? ఏం తక్కువ చేసావా? నన్ను చూడ్డానికి ఇన్ని రోజులుగా రావడం, కనీసం లడ్డూలు జంతికలు తినడానికి కూడా రాలేదు. అన్ని బూజు పట్టిపోయాయి. అది కాదు సబ్బు, కాదు సుబ్బు, మా మేనేజరు వాడు మొదలష్టముండా కొడుకు. వాడికి సంగీత పిచ్చి. ఆ పిచ్చితో వాడు చేయవలసిన పనులన్నీ నానే తిన పారేసి గంపల కొద్ది జతులు తినిపించేస్తున్నాడు నా చేత. అందుకే జంతువులు తినడానికి రాలేదా? ఇదిగో ఈ లడ్డూ తిను. వాడి చేతులు ఇరిగిపోను, వాడి కాళ్ళు పడిపోను. చేతులు కాళ్లే కాదు, పక్షవాతం వచ్చి మూలపడాలి. అంతే కావాలి. వాడి సంగతి మనకెందుకు గాని. ఏది ఇంకోటి? ఇదిగో. ఇది కాదు, తీయది. ఇది కాదు మరి. అవన్నీ సోఫా వెనకాలే. అయితే నేను వెళ్ళిపోతా. వెళ్ళొద్దు. అమ్మాయి తలుపు. అయ్యో బాబాయ్, మా నాన్న కట్టేసే ఉంది కదా. అయ్యో గొడవదు కాదు, మా నాన్న వచ్చేసాడు. పడకదు ఎక్కడ, పట్టె మంచం ఎక్కడ? అందరుగా చెప్పు. శాస్త్రగరిమా, అమ్మాయి తలుపు. నిన్నేదో చేద్దామని కాదు, మీ నాన్న నన్నేమి చేయకుండా మంచం కింద దూరమని మా గురువు సలహా. అయ్యో మంచం కింద తేళ్లు జర్లు ఏమో ఉంటాయి. ఒక పని చెయ్యి. ఏం చేయను? బీరో ఉంది కదా, తలుపు తలుపు. అది కాదు, మా గురువు చెప్పాడు మంచం కింద సేపు. అయ్యో నీ దూరం బుద్ధి పోనిసుకున్నావు కదలే. వస్తున్నానన్నా. అటు అయితే వస్తున్నా. ఇంతసేపటిగా తలుపు తీయడం? జడేసుకుని పూలు పెట్టుకుని లేట్ అయింది నాన్న. అయినా నువ్వు వాళ్ళు తొందరగా వచ్చేసావుగా. అవును, ఏమిటిదో మగ్గొంతు వినిపించింది. మగ్గొంతు కాదు నాన్న, నువ్వు గొరిపతి తీసుకొచ్చావు కదా, అది బే అంటుంది. నాన్న నువ్వు వాళ్ళు తొందరగా వచ్చేసావుగా, నాకు ఇవాళ సంగీతం నేర్పా. నేర్పుతా. నీకు కాదు, ఆ గొర్రెపోతుకు నేర్పుతా. ఈ జంతికలు లడ్డూలు ఇక్కడ పడున్నాయేమిటి? నీకోసం నాన్న, నువ్వు తింటా అని. నా కోసం అయితే ఈ సోఫాలు ఎందుకు పడుంటాయి? నేను తినేటప్పుడు పడుంటాయి నాన్న, నువ్వు ఇది తిను. ఎంగిలే? కాకెంగులే కదా. ఏ కాకెంగిలి? ఏ కాకి నా ఎంగిలే నాన్న. నీ ఎంగిలేనా? నాన్న, నువ్వు ఎప్పుడైనా కాళ్ళు కడుక్కుంటా బెడ్రూమ్ లోకి వెళ్ళావా? ముందెళ్ళి కాళ్ళు కడుకో. కాళ్ళు కడుక్కుంటా? నీ పని సరి. నా పని సరా? తదిగిన తోం. తోంతా. తదిగిన తోం. నీ పని సరి. తదిగిన తోం. తోంతా.
తలాంగు తలిగిన తాం. గురుగారు ఏమిటి అలా నడుస్తున్నారు? స్టైల్ మార్చారా? లేదు, బాత్రూమ్ లో కాలు జారి పడ్డాను. నిన్నో గమ్మత్తయిందండి. మా పెట్టింటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళావా? వాళ్ళు అనరాలా? ఎందుకు రాలేదండి? అదే చెప్పబోతున్నాను. అన్ని సెటప్ చేసుకుని క్లైమాక్స్ లో ఉండగా తలుపు దబదబా బాదాడు. మీరు చెప్పినట్టు మంచం కింద దూరదామని ట్రై చేశాను. మరి ఎందుకు దూరలా? నీకే మాయరోగం? ఆ పిల్లే వద్దని బట్టల మీద వాళ్ళ తోసింది. వాడు దేవంతక ముండా కొడుకండోయ్. వీరువా తలుపు తెరిచి చూసేటప్పటికి ఆ దగుల్బాజీగాడు మంచం కిందే చూస్తున్నాడు. మీరు చెప్పినట్టు మంచం కిందే ఉంటే వాడికి దొరికిపోయి చచ్చేవాడిని. ఇదే అదననుకుని అడాయించి నడ్డిరిగేటట్టు ఒకటే తన్నుతాను. అబ్బా, మీరు అబ్బా అంటారే? బాత్రూమ్ పొరపాటే చేశాను గురుగారు. మిమ్మల్ని తలుచుకుని తన్నుంటే గాడిద కొడుకు బాల్చి తన్నేసి ఉండేవాడు. బాబు చిట్టు బాబు, తిట్టకనైనా. అవును, ఈసారి ఎక్కడ దాక్కుంటావు? ఏమోనండి, చెప్పలేం. అవసరానికి ఎక్కడో అక్కడ. వాడికి దొరకటం మాత్రం కల్లో వార్త. మీ ఆశీర్వాదం ఉండాలే గాని హరిహర రుద్రాదులకు కూడా దొరకను.